జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి జరిగేది ఇదే. జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఏం జరుగుతుంది? కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచార ఫలితం ఎలా ఉంది? ఈ రాశి వ్యక్తులకి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. జూన్ 22 ఆదివారం రోజున శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. కుంభ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో తాను అంటే ఏదైతే మనస్సులో బాధపడుతూ ఉన్నారో, తమ మనస్సులో ఉండేటటువంటి బాధ ఏదైతే ఉందో ఇతర వ్యక్తులతో షేర్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తమకంటూ ఉన్నటువంటి బాధను, సమస్యలను ఎవరైనా ఒక వ్యక్తితో షేర్ చేసుకొని తమకి ఉన్న భారాన్ని కొద్దిగా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాకుండా వీరికి జీవితపరంగా ఉండేటటువంటి సమస్యలు, వ్యాపార పరంగా ఉండేటటువంటి సమస్యలు, వృత్తి ఉద్యోగ పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకోకుండా శుభవార్తలు వింటారు. అత్యంత గొప్ప ఫలితాలను పొందుతారు. అంతేకాదు నూతన పరిచయాల వల్ల మీరు కాస్త సమయాన్ని కూడా వృధా చేయవలసి ఉంటుంది. వారి కోసమని కొంచెం సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మీకు జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు కావచ్చు, వ్యాపార పరంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు కావచ్చు, మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ విధంగా జరుగుతుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మనస్సులో ఎప్పటి నుండో పెట్టుకున్నటువంటి ఒక బాధ, ఒక సమస్య, ఒక నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తితో పంచుకోవటం జరుగుతుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా చూసుకుంటే మామూలుగా ఉంటుంది. మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి. కష్టపడితే మాత్రం ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఒక మంచి ఉద్యోగం అయితే లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏది చేసినా కలిసి వస్తుంది. మట్టి ముట్టినా బంగారం అవుతుంది. ఇక కుంభరాశి జాతకులకి మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. తెలుసుకున్నారు కదా జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. ముఖ్యంగా వీరికి కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల వీరికి ఉన్నటువంటి బాధలు, సమస్యలు ఇతరులతో పంచుకోవటం వల్ల వీరి మనస్సు తేలికవుతుంది. అలానే సమయాన్ని కూడా కాస్త వృధా చేస్తారు. ఇలా సమయం వృధా చేయకుండా మీరు ఏదైనా సరే ఒక పని మీద శ్రద్ధను పెడితే గనక మీరు ఇంకా అదృష్టవంతులు అవుతారని చెప్పుకోవచ్చు. మీ జాతకంలో ఉండే సమస్యలు తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.